రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, ప్రధానంగా అంటే రెండు పార్టీలకు సంబంధించి ఈ ప్రధానంగా ప్రతిపాదనలు పంపించడంలోనూ ఆపడము ఇవన్నీ కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ తమదని, కాంగ్రెస్ పార్టీ ఆడికి వెళ్ళి కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంది. దాంట్లో మా పాత్రే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రాజెక్టు నాంది ఇక్కడ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్లో కూడా ఎక్కడెక్కడ నష్టం కలగబోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ నిర్మిస్తే కనుక, సో దానికి ఎక్కడ అంకురార్పణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు కేసీఆర్, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నటువంటి ఒక ఒప్పందంగానే చెప్తున్నారు. ప్రధానంగా దానికి నాంది పలికింది, ప్రతిపాదన పంపించింది కేసీఆర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అని చెప్తూ కూడా కొన్ని విజువల్స్ చూపించారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్లో. సో అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే నష్టం ఏంటి, అసలు ఎవరిది అగ్రభాగం అంటారు ప్రధానంగా దీనికి అంకురార్పణ జరగడానికి? అందరూ అర్థ సత్యాలు ఏంటంటే ఎవరి ప్రతిపాదన ఎవరి బాధపడుతున్నారు. అక్కడికి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వీళ్ళను కేవల పులుసులు ఆ పులుసుపై పదనం చేస్తున్నారు. ఉద్దేశం ఇద్దరు ముఖ్యమంత్రులు కాకుండా ఇప్పుడే తప్పలేదు. చాలా వరకు అసత్య ప్రశ్న మన కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతిపాదన కూర్చోపడి అంటే ఇద్దరం బాగుండాలి, అందరం బాగుండాలని కలిస్తే దాన్ని దుర్మార్గంగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు కదా, ఆనాడు తెలుగుదేశం పార్టీ కాదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీ, అక్కడ వాటి ప్రకారం చేసినట్టున్నారు. ఆనాడు పరిపాలనలో బాగా లేదు, బంధ చేయాలనే మాటే లేదు. అనుకుంటే మొన్న వచ్చిన ప్రతిపాదన యాక్చువల్ గా ఆనాడు కేసీఆర్ గారు జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ఏమైందంటే, ఏదైతే మన భూభాగం తెలంగాణ భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ గా నాగార్జున సాగర్లో నీళ్లు పడేయడానికి నీరు ఎట్లా చేస్తే బాగుంటది, అటు రాయలసీమ బతకాలి, మనం బతకాలి, నీరు ఎక్కడున్నా సరే నీళ్ళు అందరికీ పనికి రావాలి అనే దానికి ఉభయపక్ష ప్రచారం చేస్తే వాళ్ళిద్దరు కలిసారు దోస్తులు అని చెప్పి ఈ మూడు పార్టీలు భగనం చేయలేదా? నేను ఏమంటారు అంటే ఆనాడు పనకచల లేదు, పనకచల పుట్టిందే ఏడాది నుంచి చంద్రబాబు నాయుడు గారు మంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అంతకుముందు ఎక్కడికి ఇది నదుల అనుసంధానం అనేది ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ రాకముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్నది. గంగా టు కావేరి పథకం, గంగా టు కావేరిలో గంగ నుంచి నీరైతే గోదావరి తీసుకెళ్లాలట, కానీ గోదావరికి మాత్రం మీకు వచ్చే కావేరీ కలుస్తారు. ఏమంటున్నారంటే మీరు పెట్టండి, ఈ రాజకీయ పార్టీ ఆకుపండు రోజా ఇంట్లో పోయి తాగిందని ఇక్కడికి వచ్చి గిరి చేశారని మరి కిషన్ రెడ్డి గారు పోయి మన చంద్రబాబు తినొచ్చాడు అంటే దానికి అంటగడతామా? కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రి పోయిండు అంటేనే కొంచెం దయచేసి ఈ పనకచల ప్రతిపాదన ఇప్పుడు తెలిపేవాడు అంటే బీజేపీ అంటున్నాడు. నేను చెప్తాను, బీజేపీ తిట్టకుండా ఇప్పటిదాకా తిట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే వీళ్ళిద్దరు పంచాయతీలో బీజేపీ మొన్నటి దాకా కిషన్ రెడ్డి గారిని చేస్తున్నారు. ఇక్కడండి బీజేపీ మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ అసలు ప్రతిపాదన ఈపీఆర్ లేదు అన్నాడు కదా. ఈపీఆర్ చెప్పాలి, కేంద్ర మంత్రి తిట్టబోయిండు, ఆర్థిక తిట్టబోయింది చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి పోయి మన మధ్య ఏది మన జలవనరుల శాఖ మంత్రి పార్టీ కలిసి కలిసిన తర్వాత ఇది మనకు డేంజర్ అయినట్టుంది, బీజేపీకి నష్టమైంది తెలంగాణలో అని అన్నట్టు కదా. ఖచ్చితంగా ఇది కాదు, ఇటు బీఆర్ఎస్ కృషి చేసినాయి రెండు కూడా కారణం చెప్తా అది కాదు. అయితే రామ్మోహన్ గారు మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. అవును సార్, అందుకని కొంచెం నాకు వేరే జర్నీలో ఉన్నా సార్. ఇప్పుడు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. నేను చాలా దూరం పోవచ్చు. నేను ఒక మాట అంటున్నాను, దీని ఏంటంటే స్పష్టంగా రాజకీయ పార్టీల పంచాయతీ చూడకండి, జలాలు గోదావరిలో అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రధానంగా ఒక ప్రతిపాదన అంటే మాకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసి మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా పర్వాలేదని చెప్తున్నారు. సో అంటే ఈ ప్రతిపాదన కరెక్టే అంటారా? ఎందుకంటే కృష్ణా జలాల నుంచో లేకపోతే గోదావరి జలాలు దాదాపుగా 1500 టీఎంసీలు ఎంతవరకు లెక్క చెప్తున్నారు. ఎందుకంటే 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతుంది, బనకచర్ల ప్రాజెక్టు కడదాం అనుకున్నా, కానీ తెలంగాణకు రావాల్సిన వాటా ఇచ్చిన తర్వాత కట్టుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రతిపాదన. సో దీన్ని సమర్థించంటారా? ఎందుకంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, కానీ తెలంగాణ వాటాను తీసుకుంటే తెలంగాణకు నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా అంటే 968 టీఎంసీలు మాకు అస్యూట్ జలాలు ఇవ్వండి, ఆ తర్వాత తీసుకుపోవడానికి కూడా